శ్రీ గురుపే నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏంటంటే వృషభ రాశి వారి స్వభావం, ఏ విధంగా ఆలోచిస్తారు, వారి గుణగణాలు, వారి జీవిత రహస్యాలు, అదేవిధంగా 2026 నుండి 2030 వరకు వారికి జీవితం ఏ విధంగా కొనసాగుతుంది, ఎలాంటి విషయాలు జరుగుతాయి, చివరిన రెమెడీస్ కూడా మనం చెప్పుకుందామండి. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. ముఖ్యంగా ఏంటంటే వృషభ రాశి వారు వారి జీవితంలో ఏ విధంగా ఆలోచిస్తారు, వారి మౌలిక స్వభావం, వారి యొక్క సంబంధాలు, ముఖ్యమైన సంవత్సరాలు, ఇవన్నీ కూడా చూద్దామండి. సో అదేవిధంగా 2026 నుంచి 2030 వరకు గ్రహ ప్రభావాలు మరియు చేయాల్సిన పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా క్లియర్గా సింపుల్గా తెలుసుకుందాం. మీరు వృషభ రాశి వారు అయినా, లేదంటే మీ ఇంట్లో లేదా మీ కుటుంబంలో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నా కూడా వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. సో వారికి దయచేసి షేర్ చేయగలరు. వృషభ రాశి వారి అసలు లక్షణాలు ఏంటయ్యా, మౌలికమైన లక్షణాలు అంటే, వృషభ రాశి అంటే ముఖ్యంగా భూమిలా స్థిరంగా శుక్రునిలా అందంగా ఉంటుంది. వృషభం అనేది రాశి చక్రంలో సహజ చక్రం 2వ రాశి. ఇది భూమి అంటే భూతత్వ రాశి. అందుకే వీరు గ్రౌండెడ్, ప్రాక్టికల్, భూమికి దగ్గరగా ఆలోచించేవాళ్ళు. ఇది ఒక స్థిర రాశి అండి. అంటే ఒకసారి కనుక నిర్ణయం తీసుకుంటే సులభంగా మారిపోరు. సో కాబట్టి స్థిరంగా నిలబడతారు అని చెప్పవచ్చు. మరి ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు, వీనస్. శుక్రుడు వీరికి లగ్జరీ, అందము, కళాభిమానము, సంగీతము, మంచి ఆహారము, మంచి దుస్తులు, వీటన్నిటి పట్ల ఆకర్షణ కలిగిస్తాడండి. ప్రేమ విషయంలో కూడా సొగసైన మంచి అంటే హృదయంతో ప్రేమించేటువంటి ఒక నేచర్ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి చాలాసార్లు మిగతా వాళ్ళకన్నా యూనిక్ సెలక్షన్స్ ఉంటాయని చెప్పవచ్చు. వీరి స్వభావం ఏంటయ్యా వృషభ రాశి వారిదంటే, వీరి స్వభావం, వీరి కోపము, మాట్లాడే తీరు వీరి అతిపెద్ద బలం అండి. వృషభ రాశి వ్యక్తి చాలా ఓపికగా, బలమైన మైండ్ సెట్ కలిగి ఉంటారు. ఏదైనా జరిగిన వెంటనే రియాక్ట్ కాకుండా ముందుగా గమనిస్తారు, అర్థం చేసుకుంటారు, తర్వాతనే మాట్లాడతారు. వీరు అవసరం లేని మాటల కంటే లోపల ఆలోచనలకు ప్రాధాన్యం ఇస్తారండి. వీరికి ముఖ్యంగా కోపం అనేది లైన్ దాటిందంటే విస్ఫోటనమే. బయటికి చూస్తే వీరు చాలా కూల్, సైలెంట్, సాఫ్ట్గా కనిపిస్తారు. కానీ ఎవరైనా వాళ్ళ సహనానికి అద్దులు దాటేలా ప్రవర్తిస్తే ఒక్కసారిగా పట్టు బిగిసిన కోపము చాలా డేంజరస్గా ఉంటుంది, దహనకారంగా మార్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వచ్చే రియాక్షన్ వల్ల సంబంధాలు కానీ, వారి పని కానీ, మూడు ఇవన్నీ కూడా కొద్దిసేపటి పాటుగా బాగా షేక్ అయిపోతాయి. ఇవి సహజంగా జ్యోతిష్యంలో 2వ రాశి కాబట్టి 2వ ఇల్లు అంటే కళ్ళు, వాక్కు, కుటుంబం. అందుకే వీరికి చాలా మందికి అందమైన కళ్ళు, ఆకర్షణమైన లుక్ ఉంటుందండి. మాట్లాడే తీరు విన్నప్పుడు మెదడులో దిగిపోయేలా మంచి టోన్స్ తోటి ఉంటుందండి వారి మాట తీరు. చిన్నప్పుడు సన్నగా లేదా కొంచెం ఫిట్గా కనిపించి వయసుతో పాటు బాడీ అంటే మాస్ బాడీ, మజిల్స్ కొంత లావుగా కూడా పెరిగే అవకాశం ఉంటుంది వయసు పెరిగే కొద్దీ. మరి వృషభ రాశి వారి పనితీరు అంటే ఈ యొక్క మొండితనము, అంటే లేజీగా స్టార్ట్ చేయడం, బుల్షిట్ ఫినిష్ అంటారు చూసారా. వృషభ రాశి వారి దగ్గర ఒక హాబిట్ ఉంటుందండి. చేస్తాను అని ఒప్పుకుంటారు, కానీ స్టార్ట్ చేసే టైం మాత్రం కాస్త ఎక్కువగా తీసుకుంటారు. పనిని రేపు చూద్దాం, ఇంకొంచెం సర్దుకుందాం అని అనుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. కానీ ఒక్కసారి వారి మైండ్లోకి కరెక్ట్గా వెళ్ళిందంటే, ఇది నా లక్ష్యం, ఇది పూర్తి చేయాల్సిందనే తీర్మానం వచ్చిందంటే మాత్రం ఎవరు కూడా ఆపాలని దృఢ సంకల్పంతో వీళ్ళు పని మొదలెడతారని చెప్పవచ్చు. ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఒక ఎద్దులాగా నెమ్మదిగా అయినా సరే గట్టిగా ముందుకు సాగుతారు. ఎందుకంటే వృషభ రాశి సింబల్ వచ్చి ఎద్దు. మరి వృషభ రాశి వారికి బాగా సరిపడే రాసులు అంటే ఎవరితో అయితే కనుక జత కడితే అంటే వృషభ రాశి వారి జీవితము ఈజీగా ఉంటుంది అన్నప్పుడు, వృషభ రాశి వాళ్ళకి కార్మిక బలంగా ట్యూనింగ్ ఉండే రాసులు కొన్ని ఉంటాయండి. అంటే మిథున రాశి అంటే ఇది కమ్యూనికేషను, ఐడియాలు, మెదడు, వారి యొక్క కలయిక ఉంటుంది. కన్యా రాశి ప్రాక్టికల్ నేచరు, అనలిటికల్ మైండ్ కలిగిన వారు, వీరితో బాగుంటుంది. తులా రాశి వారు శుక్రగ్రహ సంబంధం ఉంది, సంబంధాల్లో బ్యాలెన్స్ ఉంటుంది, న్యాయంగా ఉంటారు, వీరితో బాగుంటుంది. మకర రాశి కర్మ, పని, బాధ్యత, సీరియస్ స్వభావం కలిగిన వారు, వీరితో కూడా వీరికి వృషభ రాశి వారికి, మకరం వారికి బాగుంటుంది. కుంభరాశి వారు కూడా బాగుంటుంది, పెద్ద ఐడియాలు కలిగి ఉంటారు వీరు, సొసైటీ, లాంగ్ స్టాండింగ్ ప్లానింగ్ ఉంటుంది. సో ఈ రాశి వారితో కనుక లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్, జాయింట్ బిజినెసెస్, వివాహం కనుక చేసుకుంటే చాలా సపోర్టివ్గా, పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చు. లైఫ్లో కష్టకాలంలో వీరు సైలెంట్గా సపోర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మరి మేజర్ లైఫ్ మైల్ స్టోన్స్ చూస్తే 24 నుంచి 25 ఏళ్ళ దగ్గర ప్రారంభం అంటే మార్పు మొదలవుతుంది. ఈ వయసు చుట్టూ వృషభ రాశి వాళ్ళు సో చిన్న చిన్న పాజిటివ్ చేంజెస్ చూడటం మొదలు పెడతారని చెప్పాలి. వీరి కెరీర్ ఏ వైపు వెళ్ళాలి, ఎలాంటి పనిలో సెట్ అవుతామో కొంత క్లారిటీ రావడం అనేది వారికి మొదలవుతుంది. అసలు గేమ్ అనేది 30 సంవత్సరాల తర్వాతనే, 32 నుండి 38 సంవత్సరాల మధ్య నిజమైన లైఫ్ ఒక షేప్ అవటం అనేది సాధారణంగా మొదలవుతుందండి. ప్రత్యేకంగా చెప్పాలంటే 32 నుంచి 38 మధ్య కెరీర్ లిఫ్ట్ అవటం, ప్రమోషను, బిజినెస్ గ్రోత్, ఇల్లు, స్థలము, వాహనము, ప్రాపర్టీ, ఫ్యామిలీలో స్థిరత్వము,
బాధ్యతలు, పేరు ప్రతిష్ట ఇవన్నీ బలంగా వచ్చే యోగాలు కనపడుతూ ఉంటాయి ఈ సమయంలో. వృషభ రాశి వారికి మేజర్ సక్సెస్ ఏజ్ అనేది 32 to 38 మధ్య చెప్పుకోవచ్చు అండి. సో 2027 జూన్ 2027 నుండి 7 ఏళ్ల పాటుగా శని వృషభ రాశిని మలుస్తాడని చెప్పవచ్చు. జూన్ 2027 నుండి వృషభ రాశి వాళ్ళకి సాడే సాతి మొదలవుతుంది. దాదాపుగా 7.5 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అంటే ఈ కాలము మీ గత కర్మలకు ఫలితం ఇచ్చే సమయంగా భావించాలండి. జూన్ 2027 నుండి 2029 ఈ సమయంలో శని 12వ ఇంట్లో ఉంటాడు. అప్పుడు ప్రయాణాలు పెరుగుతాయి, తీర్థయాత్రలు, ఫ్యామిలీ టూర్స్, విదేశీ యాత్రలు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు ఉన్న పెళ్లి, కుటుంబ విస్తరణ ఉంటాయి, కానీ పెళ్లి గురించి, ఫ్యామిలీ ఎక్స్పాన్షన్ గురించి, వాహనం కొనుగోలు, శుభకార్యాల మీద ఎక్కువగా ఉంటాయండి ఖర్చు అనేది. కెరీర్లో ప్రమోషన్, ఇన్కమ్ గ్రోత్, మంచి రోల్స్ అందుకునే అవకాశం ఈ 2 yearsలో కూడా కనపడుతూ ఉంటాయి. బలహీన శని కనుక అయితే కనుక మీకు జాతకంలో కూడా అవసరం లేని ఖర్చులు, వృధా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. గొంతు, దగ్గు, ఛాతీ ఇన్ఫెక్షన్, పంటి నొప్పులు వంటి ఇబ్బందులు, కుటుంబంలో గొడవలు, లెంతీ డిస్కషన్ జరగడం, అర్థం చేసుకోలేకపోవడం, ముఖ్యంగా డబ్బు మరియు బాధ్యతల విషయంలో పని ఎక్కువగా చేసి అలసట పొందడం, మూడు సరిగా లేకపోవడం, అలాంటివి ఫీలింగ్ ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ట్రాన్స్ఫర్లు, మార్పులు అనేవి సహజంగా ఉద్యోగంలో, నగరం దాటిపోవడం, దేశం కూడా మార్పు వచ్చే అవకాశం కూడా కొంతమందికి వారి వ్యక్తిగత జాతకం కూడా కనపడుతూ ఉంది. 2030లో శని మీ యొక్క రాశిలోకి, అంటే మీ యొక్క జన్మరాశి, జన్మ లగ్నంలోకి వస్తారు. ఈ సమయంలో పెళ్లి యోగం, మ్యారేజ్ యోగం అనేది బలపడుతుంది. పెళ్లి ఆలస్యం అవుతూ ఉంటే ఇక్కడ మ్యారేజ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయండి. కొత్త బిజినెస్ పార్ట్నర్షిప్లు, వ్యాపార భాగస్వామ్యాలు, ప్రాపర్టీ డీల్స్, లాంగ్ టర్మ్ అంటే డెసిషన్స్ ఇవి స్టార్ట్ అయ్యే మంచి సమయం అని చెప్పాలి మీ యొక్క రాశిలోకి వచ్చినప్పుడు. సో ప్రొఫైల్, మీ జాబ్లో టైటిల్, ప్రొఫైల్, సొసైటీలో స్టేటస్ ఇవన్నీ కూడా బలపడతాయని చెప్పాలి. అఫీషియల్ ట్రావెల్స్, ప్రాజెక్టులు, బాధ్యతలు కూడా కాస్త పెరుగుతాయని చెప్పవచ్చు. కానీ జాగ్రత్త ఏంటయ్యారంటే ఈ సమయంలో ఓవర్ థింకింగ్, చిన్న చిన్న విషయాలకు బాధపడటము, టెన్షను, చిన్న చిన్న గొడవలు, సో మీ మీద మీరే డౌట్ వేసుకోవటం జరగవచ్చండి. కనుక ఈ సమయంలో మెడిటేషను, ప్రాణాయామము, మంత్ర జపం ద్వారా మనసును బలంగా ఉంచుకోవడం అనేది చాలా అవసరం అని చెప్పాలి. మరి ఈ యొక్క రాహు ప్రభావం ఉంటుంది కదా, ఆయన 1.5 సంవత్సరం ఒక రాశిలో ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే తెలివి, ప్రాక్టికాలిటీ, రీసెర్చ్ డిసెంబర్ 2026 వరకు ఉంటుంది. రాహు మీకు చాలా స్మార్ట్, టెక్నికల్, క్లెవర్ థింకింగ్ ఇస్తాడండి. పనుల్లో స్మార్ట్ షార్ట్ కట్స్, ప్లానింగ్, టెక్నాలజీ యూజ్ చేసుకోవడం ఇవన్నీ కూడా బాగా వర్కౌట్ అవుతాయి ఈ సమయంలో. డిసెంబర్ 2026 నుంచి ఏప్రిల్ 2028 వరకు కూడా మీ యొక్క దృష్టి మీ గోల్స్ మీద ఫుల్ ఫోకస్గా మారుతుందని చెప్పవచ్చండి. నేను అసలు ఏం కావాలి, నా స్థాయి ఎక్కడికి తీసుకెళ్ళాలి అన్న దాని మీద సీరియస్గా పనిచేసే సమయం అని చెప్పవచ్చు. అది సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, శరీరము, కెరీరు, పర్సనాలిటీ అన్నింటిలో కూడా మీ మీద మీరే ఎక్కువగా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. సో జాగ్రత్త ఏంటంటే ఈ సమయంలో తండ్రితో వాదనలు, అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. ఇదే సమయంలో తండ్రి గారి ఆరోగ్యం, మనసుకు తగిలే మాటలు, వాటిని చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసుకోవాలి, మనసుకు తీసుకోకూడదు. ఏప్రిల్ 2028 తర్వాత రాహు మీకు డీప్ రీసెర్చ్, లోతైన జ్ఞానము, రహస్య విషయాలు అర్థం చేసుకునే శక్తిని ఇస్తాడు. జ్యోతిషం అయితే ఏమి, సైకాలజీ, గూఢ శాస్త్రాలు లేదా డేటా అనాలిసిస్, రీసెర్చ్ ఇలాంటి సబ్జెక్టులో మీరు మంచి ప్రోగ్రెస్ను చేసే అవకాశం ఉంటుంది. కానీ కడుపు, జీర్ణక్రియ, అంతర్గత అవయవాల విషయంలో ముఖ్యంగా డైటు, లైఫ్ స్టైల్ పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలండి. మరి వృషభ రాశి వారికి మంచి పరిహారాలు ఏంటి అన్నప్పుడు, గ్రహాలు కనుక బలహీనంగా ఉంటే పరిహారాలు బలంగా ఉంచాలి. ముఖ్యంగా 2027 జూన్ తర్వాత అన్యాయము, అక్రమము, మోసము, కుంభకోణం లాంటి పనుల నుంచి దూరంగా ఉండాలండి. సో శని సాడే సాతి ఏలినాటి శని సమయంలో ధర్మానికి విరుద్ధంగా చేసే పని చాలా త్వరగా విపరీత ఫలితం ఇస్తూ ఉంటుంది. శని అంటే ఒక సిస్టమేటిక్, ఒక పద్ధతి. శుక్రగ్రహ బీజ మంత్రం ప్రతిరోజు లేదా కనీసం శుక్రవారం అయినా సరే భక్తితో జపం చేసుకోవటం. ఓం ద్రాం ద్రీం ద్రౌ సహ్ శుక్రాయ నమః 105 సార్లు కనుక జపిస్తే మంచిది. సంబంధాలు, లగ్జరీ, కళలు, ధనం, దాంపత్యం వీటన్నిటికి కూడా మంచి బలం తీసుకొస్తుందండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా పఠనం చేయడం ప్రతిరోజు లేదా మంగళవారం మరియు శనివారం హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. ఇది శని, రాహు, కేతు వల్ల ఇచ్చే మానసిక ఒత్తిడిని, అబ్స్టకిల్స్, అడ్డంకులను కూడా తగ్గిస్తుందని చెప్పవచ్చు. సో సూర్యోదయ సమయంలో అర్ఘ్యం ఇవ్వటం సూర్యుడికి, అదేవిధంగా ఆ సమయంలోనే ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్టి నమః, ఓం హిరణ్యగర్భాయ నమః ఇలా సూర్యభగవానుడు 12 నామాలు పఠించడం కాబట్టి, లేదా గాయత్రి మంత్రం పఠనం, జపం చేయడం మంచిదండి. దీనివల్ల ఆరోగ్యము, కాంతి, ఒక ఆత్మవిశ్వాసము, పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుందని చెప్పవచ్చు. సాడే సాతి సమయంలో జూన్ 2027 నుంచి ఈ మంత్రాన్ని నిత్యం కనుక మీరు కొన్నిసార్లు చేస్తూ ఉంటే మంచిదండి. ముఖ్యంగా ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ్ శనిచ్చరాయ నమః 108 సార్లు జపించండి, మంచిది. ఇది శని ప్రభావాన్ని కాస్త స్మూత్గా, సాఫ్ట్గా, ఒక గైడింగ్లా, శిక్షించకుండా ఏదైనా నేర్పించే దిశగా మారుస్తుందని చెప్పవచ్చు. వృషభ రాశి అంటేనే నెమ్మదిగా మొదలై చివరికి గెలుపు దాకా ఆగని శక్తి అండి. మీ యొక్క జీవితంలో 24 నుంచి 25 తర్వాత పాజిటివ్ మార్పులు మొదలవుతాయి. 32 నుంచి 38 మధ్య మీ అసలు సత్తా ఏంటో బయటికి వస్తుంది.
శుక్రుడు మీకు ఆనందము, ప్రేమ, లగ్జరీ ఇస్తాడు. శని మీకు క్రమశిక్షణ, స్థిరత్వం, పాఠాలు నేర్పిస్తాడండి. రాహు అనే ఆయన మీకు తెలివితేటలు, రీసెర్చ్ మైండ్ ఇస్తాడు. మీరు చేయాల్సిన పని ఒక్కటే, నిజాయితీ గల కర్మ, క్రమమైన కనుక పరిహారాలు, సానుకూలమైన ఆలోచనలు, ఇవి చేస్తూ ఉంటే లైఫ్ ఎక్సలెంట్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీలో ఎవరెవరు వృషభ రాశి వాళ్ళో మీ అనుభవం ఏంటో కింద కామెంట్లో తప్పకుండా రాయండి. సో రాబోయే మరో వీడియోలో పూర్తి విశేషంలో కలుసుకుందామండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.